అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అట్లీ సినిమాతో. అంటే ఇదేమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న ఈ 4 పాత్రలు? చాలా కష్టం అన్న, ఎందుకంటే డ్యూయల్ రోల్సే అంటే స్టోరీ ఎంగేజింగ్ ఉంటే తప్పితే అది వర్కౌట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టో లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ హిట్టో అట్లీస్ట్ యావరేజ్ కావడానికి కూడా ఎంతో ఎంగేజింగ్ ఉంటేనే ఆ ఫిలిం హిట్ అవ్వడం చూస్తాం. కాబట్టి 4 క్యారెక్టర్స్ స్క్రీన్ పైన ప్రతి సెకండ్ అల్లు అర్జున్ కనిపించడు అట్లా కొంచెం వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది అన్న. అంటే తనకి ఎంతో స్క్రిప్ట్ పైన నమ్మకం ఉంటేనే ఆ 4 రోల్స్ కి కొంచెం ఎంగేజింగ్ ఉంటది అనుకుని ఒప్పుకుని ఉంటాడేమో. ఇంకా స్క్రిప్ట్ అంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూడాలని ఎట్లుంటది. అట్లీ గారు ఒక దిగ్గజమైన డైరెక్టర్, కానీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అన్న, తమిళ నుంచి ఎవరు ఏ డైరెక్టర్ వచ్చినా కూడా తెలుగు వాళ్ళ కల్చర్ రాదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది మనకు కలిసి వచ్చే ఛాన్స్ ఉందా? కష్టమే అన్న, ఎందుకంటే తమిళ్ ఇప్పుడు తమిళ్ డైరెక్టర్స్ వేరే వేరే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు జవాన్ చేస్తుంది. అట్లీ రీసెంట్ గా చూస్తే అదేది మన SRK బిగ్గెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఇయర్ వచ్చింది. ఈ అల్లు అర్జున్ తో ఇప్పుడు ఈ సినిమా కొంతవరకు కష్టమే అనిపిస్తుంది నాకైతే. అన్న ఈ సినిమా ఇంచుమించు 800 కోట్లకు పైగా ఉంటుందంట. సో అంత డబ్బు పెట్టడం అవసరమా? అంటే ఇంత డబ్బు కేవలం VFX వాడే ఛాన్స్ ఉందంటవా? అంటే అన్న స్క్రిప్ట్ అనేది ఇప్పుడు తను చూపించిన లాస్ ఏంజల్స్ కి పోయి ఏదైతే వర్క్ చూపించిందో, అంటే మన అదేది అవతార్ 2 గానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ లో పనిచేసే టెక్నీషియన్స్ కానీ వాళ్ళని చూపించి ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేసింది కదా, దానికి పడవచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ ఫిలిమ్స్ అన్ని ఆ రేంజ్ లోనే బడ్జెట్స్ ఉంటాయి కాబట్టి ఏమైనా స్క్రిప్ట్ బాగుండి ఒకవేళ దానికి అవసరం ఏది ఉంటే పడితే అన్న. పుష్ప 1, 2 తర్వాత అద్భుతమైన స్టాండర్డ్ వచ్చినట్టు అల్లు అర్జున్ కి, ఒకవేళ అట్లీతోనే డ్రాబ్యాక్ అయితే ఒకవేళ పరిస్థితి ఏంది? ఏముందన్న, మళ్ళీ కష్టపడాలంతే. ఏం చేస్తామన్నా, ఇప్పుడు అంత స్టాండర్డ్ సెట్ చేసినాక తనకి స్క్రిప్ట్ వర్క్ పైన ఎంతో కొంత నమ్మకం ఉండాలి. తను కూడా కొంచెం స్క్రిప్ట్ వర్క్ పైన కొంచెం పని చేసింటాడు కాబట్టి కొంతవరకు నమ్మకం ఉండొచ్చు అల్లు అర్జున్ కి. ఒకవేళ ఆ ఫిలిం కంటెంట్ బయటకు వచ్చినాక రిలీజ్ అయినాక అటు ఇటు జరిగితే కొంచెం ఫ్యాండమ్ అనేది తగ్గుతుంది అన్న. ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవతార సినిమాలు అన్న ఇట్లాంటి సినిమాలు అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ తీసుకోలేరు. మరి ఇలాంటి సినిమా ఎన్నుకున్నప్పుడు ఈ సినిమా తెలుగు వాళ్ళకి నచ్చుద్దా అంటే ఏం చెప్తావు అన్న? అదే అన్న, ఇప్పుడు అల్లు అర్జున్ ఎన్నోసార్లు చూసినాం, కొత్త దానిలోకే పోడు, కొత్త ఎక్స్పెరిమెంట్ చేసుడు. అల్లు అర్జున్ గతంలో ఎన్నో సెటప్ చేసింది కాబట్టి ఇది కూడా కొత్తతనాన్ని తీసుకొని వద్దాము అని ఒక ప్రయత్నంగానే చేస్తుంటాడు. చూడాలని ఒకవేళ వచ్చి ఈ ఫిలిం గిట్ట సక్సెస్ అయిందంటే మాత్రం ఆ దారిలో మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా పరిగెడతారు అన్న. అట్లీ గారి కాంబినేషన్ లో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ గారు 4 పాత్రలు చేయబోతున్నారంట. తాతగా, తండ్రిగా అండ్ 2 కొడుకులుగా. డ్యూయల్ రోల్ చేస్తేనే వర్కౌట్ కాని రోజులు ఇవి. మరి 4 క్యారెక్టర్స్ అంటే వర్కౌట్ అవుతుంది అంటారు? బ్రహ్మాండంగా అవుతుందండి. ఎందుకంటే అది చాలా 1000 కోట్లు ఎంతో ప్రాజెక్ట్ కదా. 250 కోట్లకు ఒక పాత్ర చొప్పున చేస్తున్నాడు ఆయన. అద్భుతమైన విజయం సాధించాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు. ఈ మధ్య పుష్ప రిలీజ్ అయ్యి 2000 కోట్ల దాకా వసూలు చేసింది. మరి అలాంటప్పుడు ఇలాంటి పాత్రలు చేయాలి కదండి. చేయకపోతే ఎలాగా, తప్పు కదా. కాబట్టి 4 బాగా చేసినా 8 మంది చేసినా, అప్పుడు మన కమల్ హాసన్ గారు 10 పాత్రలు ఏమో చేశారు. మరి వీళ్ళు కూడా ఆయన స్థాయికి ఎదగాలంటే ఇలాంటి పాత్రలు చేయాల్సిందే. తప్పే ఉంది, దాన్ని తప్పుగా ఎవరు అనుకోకూడదు. నిజంగా ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనం అందరం స్వాగతించాలా, అభినందించాలా, ప్రేమతో ఆరాధించాలా, ఆయన విజయం సాధించాలని కోరుకోవాలి. సో మరి తమిళ డైరెక్టర్లతో తెలుగు హీరోస్ అంతగా సెట్ అవ్వలేదు, ఎక్కువ హిట్స్ లేవు అనమాట. ఉండవు కదా. అట్లీ గారితో హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన నమ్మాడు అర్జున్ గారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి మరి. ఎందుకంటే తమిళ డైరెక్టర్లు గొప్పగా 10 సినిమాలు చేస్తే ఒక సినిమా హిట్ అవ్వడం కష్టం ఇక్కడ తెలుగులో. మరి ఎందుకో వాళ్ళకి మనకి వాస్తు కుదరలేదు ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ 10 సినిమాలు చేసినా ఒక సినిమా హిట్ అవ్వడం పోవడం కష్టంగానే ఉన్న టైంలో అట్లీ గారిని పిలిచి 1000-1500 కోట్లు పెట్టి ఏదో పెద్ద సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ గారు అంటే సంతోషమే, కాదని ఎవరంటారు. అంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, అంత అద్భుతమైనటువంటి కళాఖండాన్ని మనకు చూపించేటప్పుడు మనం ఆనందంగా చూద్దాం. ఇక్కడ మనం 250 టికెట్ ₹1 కోటి పెట్టి సినిమాకి 250 పెట్టాలి, 1500 కోట్లు పెట్టేదానికి 250 పెట్టాలి, తప్పదు. కానీ ఆ తీసే విధానంలో పుష్పలాగా హై రేంజ్కి వెళ్ళిపోయి సక్సెస్ కొడితే మనం స్వాగతించవచ్చు. కానీ ఈ తీసే విధానంలో 4 పాత్రలు 10 పాత్రలు వేసి ఎక్కడ ఎలాంటి లోపం జరిగినా తర్వాత చెడ్డ పేరు మన తెలుగు ఇండస్ట్రీకి వస్తుంది. కాబట్టి దాన్ని ఆచిపూసి అడిగేయాలి. డైరెక్టర్ శంకర్ గారు కూడా డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ గారిని చూపెడితే ఆడియన్స్ కి నచ్చలేదు. మరి అల్లు అర్జున్ గారికి 4 పాత్రలు చూపెడితే నచ్చుతుందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మీరే అందుకే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేనేమంటున్నాను, మెప్పించాలి, దాన్ని ఒప్పించాలని అంటున్నా. ఒప్పించితేనే రేపు పొద్దున్న మనకి భవిష్యత్తు. తెలుగు ఇండస్ట్రీ ఈవేళ ఇండియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా ఉంది. ఈవేళ తెలుగు సినిమాలు ప్రతి ఒక్కరు కూడా తెలుగు సినిమాలను రీమేక్ చేసుకుంటున్నారు. ఇందులో పూర్వం మనకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు నటించే టైంలో మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రీమేకులు, చిరంజీవి గారు ఇలా వచ్చినప్పుడు రీమేకుల కోసం ప్రయత్నం చేస్తుండేవారు. కానీ ఈవేళ తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్నటువంటి సినిమాలు బాలీవుడ్ లో వాళ్ళు రీమేక్లు చేసుకునే స్థాయికి మనం ఎదిగాం కాబట్టి ఆ స్థాయిని దిగజార్చకుండా అల్లు అర్జున్ గారు కాపాడతారని కోరుకుంటున్నాం. సో మరి పుష్ప 2 తర్వాత చాలా స్టార్డమ్ వచ్చింది అల్లు అర్జున్ గారికి. మరి ఒకవేళ ఈ సినిమా అటు ఇటుగా అయితే మన స్టార్డమ్ తగ్గే ఛాన్స్ ఉన్నాయి? ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఇప్పుడు ఇది హిట్ అయితేనే ఆ డమ్ అలా నిలబడుతుంది. స్టార్డమ్ హిట్ కాకుండా ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఒకటే, కానీ అందరి సినిమాలు అలా ఉండవు. కాబట్టి అందరూ హిట్లు చేసుకోవాల్సిందే. ఫ్లాప్ అయిందంటే పడిపోయినట్టే. ఆయన మరి అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది, అదంతా తెలిసిన విషయమే. సో ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు 4 పాత్రల్లో కనిపించబోతున్నారంట. తాతగా, తండ్రిగా అండ్ 2 కొడుకులుగా. మరి ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? ఇప్పటి వరకు 4 క్యారెక్టర్స్ అనేది ఎవరు చేయలేదేమో, 2 క్యారెక్టర్స్ అట్లా చేశారు. సో కూడా చేశారు జై లవ కుశలు. వర్కౌట్ డ్యూయల్ రోల్ ఉంటాయి. మరి 4 రోల్స్ అంటున్నారు, వర్కౌట్ అవుతుందా? లేదన్న వర్కౌట్ అవుతుందని. ఎందుకంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కాకుండా ఇంపార్టెంట్ లేదా ఇంట్రెస్టింగ్ అట్లాంటి మీద యూనిక్ గా ఉండేదే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎవరి సినిమా టికెట్ కూడా 1000 రూపీస్ పెట్టలేదు. అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షో పెట్టి 1000 రూపీస్ పెట్టారనమాట. మరి అలాంటి సినిమా హిట్ అయినప్పుడు ఆ షోస్ కోసము మనం ఏం జరిగిందో, ఎంత విషాదమైన ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయో మొత్తం నేషనల్ మీడియా మొత్తం అటే చూడాల్సి వచ్చింది. సో ఒక సినిమా టికెట్ కి 1000 రూపాయలు అవసరం అనేటట్టు చాలా మంది ట్రోల్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడరు. సో 1000 రూపీస్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో అయితే నాకు తెలిసి అదే ఆ మూవీకే 1000 రూపీస్ పెట్టారు. అది థియేటర్ రేట్ గా. ఆ టికెట్ బ్లాక్ లో 2000 పోయింది, 3000 పోయింది, 5000 పోయింది. సో అంత క్రేజ్ ఉన్న స్టార్ 4 క్యారెక్టర్స్ ఏంటి, 5 క్యారెక్టర్స్ చేసినా బాగానే ఉంటదని. సో మరి మన తెలుగు హీరోస్ కి తమిళ డైరెక్టర్స్ తో ఎక్కువగా సెట్ అవ్వలేదు. సో చాలా వరకు సెట్ అవ్వలేదు. మరి అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుంది అట్లీ గారు? అది సెట్ అవ్వలేదు అనుకోండి అన్న, జనాలకి ఎక్కలేదు. మన శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ తీశారు, అది అందరూ ఫ్లాప్ అంటారు. అది అసలు ఫ్లాప్ మూవీయే కాదు, అది హిట్ సినిమా. అది ఆ హిట్ సినిమాని అందరూ ఫ్లాప్ అని అంటారు. సో అట్లా ఇప్పుడు తమిళ డైరెక్టర్ అత్లీ గారు ఆల్రెడీ మనకి ఒక రాజు ఒక రాణి అందులో మంచి సెంటిమెంట్ ఇచ్చారు. ఇందులో కూడా అట్లా స్ట్రైట్ తెలుగు ఫిలిం కాదు కదా, ఇది స్ట్రైట్ తెలుగు ఫిలిం. అవునన్న. అండ్ శంకర్ గారు గేమ్ చేంజర్ కూడా స్ట్రైట్ తెలుగు ఫిలిం. వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి అన్న. గేమ్ చేంజర్స్ హిట్ సినిమా, జనాలకు నచ్చలేదు. ఒక జనాలకు నచ్చలేకపోయినంత మాత్రం సినిమా ఫ్లాప్ కాదన్న. అట్లయితే కొంతమంది సినిమాలు తీస్తారు 1, 2 సినిమా మొత్తం ఫస్ట్ సినిమా మొత్తం ఒకటి సినిమా అన్ని బ్రేక్ ఇచ్చేసి సినిమా పార్ట్ 2 లో చూసుకోండి అంటారు. అట్లయితే ఆ సినిమా హిట్టే కాదు. మరి ఆ సినిమా కూడా హిట్ అంటున్నారు కదా. ఆ సినిమా మొత్తం అన్ని చిన్న క్లూ ఇస్తారు, మళ్ళీ అది పార్ట్ 2 లో చూసుకున్నాడు. అప్పుడు సినిమా కంప్లీట్ చేయట్లేదు కదా. అలాంటి సినిమాలే హిట్ అయినప్పుడు ఈ సినిమా ఎందుకు హిట్ అవదన్నా? సో మరి అల్లు అర్జున్ గారికి పుష్ప 2 తర్వాత మంచి స్టార్ట్అప్ వచ్చింది. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మళ్ళీ ఆ స్టార్ట్అప్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట. ఒకసారి స్టార్ అనేది పైకి ఎగిరిన తర్వాత అలా కిందకు రావడం అంటే ఉండదన్న. సల్మాన్ ఖాన్ వెళ్ళారు, ఏమైనా కిందకు వచ్చారా? షారుఖ్ ఖాన్ వచ్చారా? ప్రభాస్ గారు వెళ్ళారు, ఏమైనా వచ్చారా? అట్లా సినిమా ఫెయిల్ అని మాత్రం స్టార్డమ్ అయితే పడిపోదన్న. కాకపోతే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.